ఓ కరపత్రం ఏడుపు కథలట. 7 కథలు రాసిందట. ఏడుపు కథలు. సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరణ, వాస్తవాలను దాచిపెట్టి విషం చిమ్మడమే అసలు లక్ష్యం. సెకీ లేక ఒప్పందానికి మధ్య దాదాపు 2.5 నెలలు సుదీర్ఘ సమయం ఉంది. కమిటీలో లోతైన అధ్యయనం తర్వాతే కేబినెట్ ఆమోదం. కారు చౌకగా సౌర విద్యుత్ సరఫరా చేస్తామని 2021 సెప్టెంబర్ 15న లేఖ రాసిన సెకీ సాధ్యమైన త్వరగా లేఖపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రానికి కోరిన సెకీ దీంతో మార్గనిర్దేశం కోసం సెప్టెంబర్ 16న కేబినెట్ ముందుకు టేబుల్ ఐటమ్గా సెకీ లేఖ దీనిపై లోతైన అధ్యయనం చేసి కేబినెట్ నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశం. క్షుణ్ణంగా అధ్యయనం తర్వాత అక్టోబర్ 28న కేబినెట్ ముందుకు కమిటీ నివేదిక దాన్ని ఆమోదిస్తూ ఏపీఆర్సీ అనుమతి తీసుకోవాలని డిస్కమ్లకు నిర్దేశం. ఏపీఆర్సీ కూడా ఆమోదించాక డిసెంబర్ 1న సెకీతో ప్రభుత్వం డిస్కమ్ల ఒప్పందం జరిగింది. ఇది ఓ కరపత్రం అంటే ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక. ఏడుపు కథలు అంటే 7 గంటల్లోనే ఎట్లా లేఖ రాసిన 7 గంటల్లో ఆమోదం ఎట్లా జరుగుతుందంటే 7 గంటలు కాదు, అది దాదాపు 67 రోజులు. సెప్టెంబర్ 15న లేఖ రాస్తే సెప్టెంబర్ 16 నాడు క్యాబినెట్ ముందుకు టేబుల్ ఐటమ్ తీసుకొస్తే క్యాబినెట్లో చర్చించి దానిపైన ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ మళ్ళీ క్యాబినెట్ ఆమోదించి ఇదంతా చేసేటప్పటికి డిసెంబర్ 1 రోజు ఒప్పందాలైనవి. సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 1 మధ్య దాకా టైం జరిగింది. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమన్నా 7 గంటల్లోనే అయిపోయింది అంతా అంటున్నారు. 7 గంటల్లో అయిపోయింది అంటున్నారు, రద్దు చేయరు మరి. అంత అడావుడిగా ఏదో లోపాయకారి ఒప్పందంతో నిజంగానే జగన్మోహన్ రెడ్డి చేసిండు అనుకున్నాము. సెకీతోనో ఒప్పందమో అదానితోనో చేసిన ఒప్పందాన్ని మీరు 164 స్థానాలతోని ఇలా కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో కూడా మీరే ఉన్నారు, మీకు అడ్డం లేదు, పొడుగు లేదు, ఎవడు అడ్డం వచ్చినోడు లేడు కదా. పోయి రద్దు చేయొచ్చు, ఎందుకు చేయట్లా 5 నెలల నుంచి? ఇవాళ అభియోగాలు వచ్చాక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ విద్యుత్ ఒప్పందాలు కంప్లీట్గా రద్దు చేస్తున్నాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీరు చెప్పే మాటలు, మీరు రాసే రాతలన్నీ అబద్ధాలు. జరిగింది ఒప్పందం వేరు, రాష్ట్రానికి మేలు జరిగే ఒప్పందాలు జరిగినాయి, కానీ మీరు ఇంటర్ప్రిటేషన్ వేరే రకంగా ఇస్తున్నారు అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ డొల్లతనం ఎక్కడ బయటపడుతుందంటే 5 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. 5 నెలల నుంచి శ్వేతపత్రాలు చేశారు, అందులో విద్యుత్ పైన కూడా చేశారు, ఎనర్జీ పైన. మరి ఆ శ్వేతపత్రాల్లో ఎక్కడా కూడా ఇగో ఈ 7 గంటల్లో ఆమోదం తెలిపారు సెకీతోని, కాబట్టి దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పలేదు. అసలు ఆ విషయం కూడా చెప్పలేదు. అమెరికాలో ఎఫ్ఐఆర్ అయిన దాకా మీకు కళ్ళు మోసపోయాయి, మీకు సోయిలో లేరు. అమెరికాలో ఒక ఎఫ్ఐఆర్ అయింది ఆదాని పైన, ఇక కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు దాని గురించి చిలవల పలవలుగా ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ దాన్ని ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ లాజిక్ ఎక్కడ మర్చిపోతున్నారంటే, మరి 2 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడే ఒక విద్యుత్ ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే ప్రజలపైన 7 గంటల్లోనే ఆమోదం తెలిపితే ఇదంతా అక్రమం అని తెలుసు, కుంభకోణం ఉందని తెలిసాక మీరు ఎందుకు రద్దు చేయట్లేదు? 5 నెలల నుంచి మీరు కనిపెట్టలేకపోవడమే ఒక దివాలా కోరుతాను. కనిపెట్టాక కూడా, అమెరికా కనిపెట్టాక కూడా మీరు ఎందుకు చర్య తీసుకోవట్లే? పేపర్లో రాస్తున్నారు ఇది జరిగింది, అది జరిగిందని. జరిగాక తీసుకోవాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన ప్లేస్లో మీరున్నారు, ఎందుకు తీసుకోవట్లేదంటే సమాధానం లేదు. కాబట్టి ఇందులో ఏది లేదు, అక్కడ సమస్య లేదు, క్రియేట్ చేస్తున్నారు, ఇష్యూ లేదు, క్రియేట్ చేస్తున్నారు. నిజంగానే ఆదాని దొంగ అయితే మీరు నమ్మితే, ఆదాని లంచాలు ఇచ్చే దొంగ అయితే, లంచ గుండి అయితే, ఆదాని తప్పు చేసిను, మోసము, చీటింగు ప్రపంచాన్ని అని మీరు నమ్మితే నిజంగానే ఒక తీర్మానం చేయండి కేబినెట్, రాష్ట్ర ప్రభుత్వం. ఆదాని అనే కంపెనీలతోనే, ఆదానితోని కానీ ఆదాని కంపెనీలతోని రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార సంబంధాలు పెట్టుకోదు, పెట్టుబడిదారు సంబంధాలు పెట్టుకోదు, ఆదానిని నిషేధిస్తున్నాం, ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేస్తామని ఒక తీర్మానం చేయండి. దమ్ము ఉందా? ఆ గట్స్ ఉన్నాయా? లేదు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదాని కంపెనీ ప్రతినిధులతోని 2-3 మీటింగులు పెట్టిండు. మరి ఆ మీటింగులలో ఏముంది మతలబు? ఎందుకు మీరు మాట్లాడలే? ఇదంతా ఏంటంటే రాజకీయంగా విషం చిమ్మటానికి తప్ప దేనికి పనికిరాదు, దీన్ని ప్రజలకు పనికొచ్చేది కాదు. కరపత్రమా కళ్ళు తెరువు, ట్రాన్స్మిషన్ ఛార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గా అబద్ధాలు, 25 ఏళ్ల పాటు అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన సెకీ. కరపత్రమా కళ్ళు తెరువు అంటే అది కరపత్రమేనా? దానికి కళ్ళు లేని కరపత్రం, అది ఎట తెరుతుంది? కళ్ళు లేవు, కళ్ళు లేకపోయినా పచ్చద్దాలు పెట్టుకున్న కరపత్రం అది. దానికి కళ్ళే కనపడవు, దానికి మళ్ళీ పైన పచ్చద్దాలు పెట్టుకున్నాయి. ఇక నువ్వు కళ్ళు తెరువు అంటే ఎడ తెరుతారు వాళ్ళు?
కళ్ళు తెరిచే ప్రసక్తే లేదు.